భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రధానంగా కొనుగోలుదారులు ఆందోళన చెందే విషయం ప్యూరిటీ. అయితే బిఐఎస్ హాల్ మార్కింగ్ వ్యవస్థ ప్రారంభమైన తరువాత వినియోగదారులు మరింత నమ్మకంతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్, కేడిఎం గోల్డ్, 916 గోల్డ్ అనే పదాల అర్థాలు, వాటి మధ్య తేడాలు, కొనుగోలు సమయంలో గమనించవలసిన ముఖ్య అంశాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. హాల్మార్క్ గోల్డ్ అంటే ఏంటి? బంగారం ప్యూరిటీ, నాణ్యతను పరీక్షించి ధృవీకరించే ప్రక్రియను హాల్ మార్కింగ్ అంటారు. బంగారం ఆభరణం లేదా నాణెంపై బిఐఎస్ హాల్మార్క్ కనిపిస్తే అది బిఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం. ఉదాహరణకు 18K హాల్మార్క్ గోల్డ్ అంటే ఆ ఆభరణంలో 18/24 భాగాలు బంగారం, మిగతా భాగాలు మిశ్రమ లోహాలు ఉంటాయని అర్థం. బిఐఎస్ భారతదేశంలో హాల్ మార్కింగ్ ను నియంత్రించే సంస్థ. ఇక హాల్ మార్క్ ముద్రలో ఉండే 4 ముఖ్య భాగాలు ప్రతి బంగారం కొనుగోలుదారునికి ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశాలు. ఇందులో మొదటిగా బిఐఎస్ హాల్ మార్క్ చిహ్నం. ఇది ఆభరణం లేదా నాణెం శుద్ధతను అధికారికంగా ధృవీకరించినట్లని సూచిస్తుంది. రెండవది క్యారెట్. ఇందులో 22K 916, 18K 750, 14K 558 వంటి వివరాలు లేజర్ ద్వారా ముద్ర రూపంలో ఉంటాయి. మూడవది అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ ముద్ర. ఇది ఆ ఆభరణాన్ని పరీక్షించిన గుర్తింపు పొందిన సెంటర్ వివరాన్ని సూచిస్తుంది. చివరిగా జ్యువెలరీ సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. దీని ద్వారా ఆభరణాన్ని తయారు చేసిన జ్యువెలర్ను గుర్తించవచ్చు. కేడిఎం గోల్డ్ విషయానికి వస్తే ఇది 92% శుద్ధ బంగారం, 8% ఇతర లోహాల మిశ్రమంతో తయారైన బంగారం. గతంలో ఇది బాగా ఉపయోగించబడింది. ప్యూరిటీకి ఇబ్బంది లేకపోయినా ఆభరణాల తయారీలో పాల్గొనే కార్మికులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగించడం వల్ల బిఐఎస్ దీనిని నిషేధించింది. ప్రస్తుతం క్యాడ్మియం స్థానంలో జింక్ వంటి మెరుగైన సాల్డర్ లోహాలను ఉపయోగిస్తున్నారు. ఇక 916 గోల్డ్ అంటే 22 క్యారెట్ గోల్డ్ కి సమానమైంది. ఇది 100 గ్రామ్స్ మిశ్రమంలో 91.6 గ్రామ్స్ శుద్ధ బంగారం ఉందని సూచిస్తుంది. అందుకే 22K గోల్డ్ ను బిఐఎస్ 916, 23K గోల్డ్ ను బిఐఎస్ 958 గా పిలుస్తారు. ఈ సంఖ్యలు హాల్ మార్క్ ముద్రలో భాగంగా ఉండి కొనుగోలుదారులకు బంగారం శుద్ధతపై ఒక క్లారిటీని కలిగిస్తాయి.